దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం వీడియోని చూస్తున్న వారందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న ఈరోజు దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. పిల్లరా, దేవుడు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనం ఎలాగున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. ప్రేమ అనే మాటకే అర్థం దేవుడే. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని వాక్యం చెబుతుంది. పిల్లలు, బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు ఎలాగో ప్రేమించాడు, ఎటువంటి స్థితిలో ప్రేమించాడు అన్నది చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం. అయితే ఈ ఉదయకాలం దేవుని మాట చెబుతున్నారు, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని. పిల్లలు, మనుషుల ప్రేమ తాత్కాలికమైనది. మనుషుల ప్రేమ వారి అవసరాలను బట్టి, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు, లేకపోతే నానా రకాలుగా ఈ రోజులు మనుషుల ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు మనుషులను నమ్మి, మనుషుల యొక్క ప్రేమను నమ్మి మోసపోయిన ప్రజలు, మోసపోయిన వారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. ఎందుకంటే మనుషుల ప్రేమ ఏదో ఒకరోజు మనల్ని విడిచిపెట్టేస్తారు. మన కష్టాల్లో ఉన్నప్పుడు ఒకలాగా, బాగున్నప్పుడు ఒకలాగా, బాగులేనప్పుడు ఒకలాగా, మనం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఒకలాగా మనుషుల ప్రేమను చూపిస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ అటువంటి ప్రేమ కాదండి. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను ప్రేమించే దేవుడే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఒక ప్రాంతం వెళ్ళి దేవుని యొక్క మాటలు, స్వార్థను ప్రకటిస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా ఆయన బాగు చేస్తున్నాడు. చేయి పెట్టి వాళ్ళ మీద ఉంచి బాగు చేసేవాడు. రోగులను వారి మీద చేతులుంచి బాగు చేసిన దేవుడు యేసుక్రీస్తు. అయితే ఒకసారి ఆయన ఒక ప్రాంతంలో ఉండగా ఆయన దగ్గరికి ఒక కుష్ఠరోగి వెళ్ళాడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నాడు, వణికిపోతున్నాడు. ఎందుకంటే ఆయన బాగుపడాలని ఆశ ఉంది. అనేక మంది బాగుపడటం కూడా ఆ కుష్ఠ రోగి వ్యాధి చూశాడు కాబట్టి యేసయ్య దగ్గరికి వెళితే నేను కూడా బాగుపడతానన్న విశ్వాసంతో వెళ్ళాడు. కానీ ఆయనలో ఉన్న భయం ఏంటంటే, పిల్లరా, యేసయ్య అందరినీ కాళ్ళు లేని వారిని ముడుతున్నాడు, గుడ్డి వారిని ముట్టి బాగు చేస్తున్నాడు. అయితే ఈ కుష్టి వ్యాధిని ఉన్న వారిని ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడరండి. వారిని దూరంగా వెలివేస్తారు. ఊరిలో కానీ, గ్రామానికి కానీ దూరంగా వెలివేసి ఊరు వెలుపల ఉంచుతారు. ఆ వ్యక్తిని మాట్లాడడానికి కానీ, ఆ వ్యక్తిని ముట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరండి. అయితే ఈ కుష్టి వ్యాధిగా వెళ్ళాడు కానీ ఒక భయం ఉంది. వెళ్ళాను, యేసయ్య నన్ను ముట్టుకుంటాడో లేదో, ఎందుకంటే నేను కుష్టి వ్యాధి కలిగి ఉన్నాను కనుక నన్ను ముట్టుకుంటాడో లేదో అన్న ఆందోళన, భయం ఎవరిలో ఉందంటే అండి, ఈ కుష్టి వ్యాధి గల వాడిలో ఉంది. కానీ యేసయ్య ఆ వ్యక్తిని చూసి, కుష్టి వ్యాధి గల వ్యక్తిని చూసి దగ్గరికి తీసుకుని ఆయన హక్కుని చేర్చుకుని ఆయన ముట్టి బాగు చేసిన మంచిది ప్రేమ గల దేవుడే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. కనుక ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్న మనం అందరము కూడా ఏ స్థితిలో ఉన్నా దేవుడు ప్రేమిస్తాడని, మనం ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. మనం చిన్నవారమైన, పెద్దవారమైన, ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు ప్రేమించగల దేవుడే. ఆయనకి వయసుతో కానీ దేనితో భేదం లేదండి. తండ్రి నన్ను కరుణించమని ఆయన అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ కనుక అటువంటి ప్రేమను మనం పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనకు అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.